హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్ స్పెషల్ ఖజూర్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇందులో ఎటువంటి మైదాని కానీ పంచదారని కానీ వాడకుండా ఈ రెసిపీని చేయబోతున్నాను. ఇది బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ విధంగా చేయడం వలన. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని, 1/2 కప్పు ఉప్మా రవ్వని, 1/4 కప్పు డెసికేటెడ్ కోకోనట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు బ్రౌన్ షుగర్ని వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే ఈ ప్లేస్లో బెల్లం పౌడర్ దొరుకుతుంది అన్ని షాపుల్లోని. బెల్లం పౌడర్ 1 కప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని గోధుమ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ సోంపు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు నెయ్యిని వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చేత్తో గట్టిగా పడితే మంచి షేప్ రావాలి. ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులో వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు. ఈ విధంగా కలుపుకోవాలి. నేను 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేశాను ఇందులో. ఇప్పుడు మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మరొకసారి ముద్దని 2 నుంచి 3 నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని దళసరిగా ఒత్తుకోవాలి. పలచగా ఉండకూడదండి, దళసరిగానే ఉండాలి. ఈ విధంగా ఒత్తుకున్నాక అన్ని సైడ్స్ సరి చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్తో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవి కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఈ విధంగా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న పీసెస్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేయగానే కదపకూడదు. ఒక 2 నిమిషాల పాటు అలానే ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. ఈ విధంగా అటు ఇటు కదుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే బయట మంచి కలర్ వస్తుంది, లోపల ఉడకకుండా అలానే ఉండిపోతుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి తీయగానే మెత్తగా ఉంటాయి. వేడి మీద చల్లారుతున్న కొద్దీ గట్టి పడతాయి. ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా నెలకొకసారి హెల్తీగా మనం ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఎక్కువ మోతాదులో పిల్లలు ఎప్పుడు ఆకలంటే అప్పుడు తీసిస్తే చక్కగా తింటారు. ఇంట్లో చేసుకున్నవి చాలా హెల్తీగా ఉంటాయండి బయట కొనే వాటికన్నా. వీలైనంత వరకు
మైదాని యూజ్ చేయడం మానేయండి. అలాగే బయట కొనే ఫుడ్ కూడా తినడం మానేయండి. ఇలా ఇంట్లోనే ఓపికగా చేసుకొని పిల్లలకు పెడితే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు అన్నీ తీసేసి ఒక ప్లేట్లోని వేసుకొని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు వీటిని. వీటిని బ్రౌన్ షుగర్తో చేయడం వల్ల కలర్ అనేది డార్క్గా వచ్చింది. బెల్లంతో కానీ బ్రౌన్ షుగర్తో కానీ చేస్తే కలర్ అనేది ఈ విధంగానే వస్తుంది, కానీ హెల్త్కి చాలా మంచిది. సో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.